వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే సురేష్ గారు. నమస్కారం అండి ఉషా గారు. వృషభ రాశి వారికి డిసెంబర్ మాసంతం అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ప్రత్యేకించి ఈ రాశి వారు ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి? సో మనకి వృషభ రాశి వారికి డిసెంబర్ మంత్ చూసుకుంటే మనకి ఇయర్ 11 మంత్లన్నీ క్రాస్ చేసుకొని సక్సెస్ఫుల్గా 12వ మంత్కి వచ్చామండి. ఈ మంత్ మనకి డిసెంబర్ 15 నుంచి ధనుర్మాసం కూడా స్టార్ట్ అయిపోతుంది. ఇది ఆధ్యాత్మికంగా తర్వాత విష్ణువుకి ఎంతో పవిత్రమైన మంత్. మనకి తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి గురించి అని చెప్పేసి 1 మంత్ ముందు నుంచే మనకి ముగ్గులు వేయటము, తర్వాత పూజలు చేయటం అన్నీ చేసి ఎంతో ఆధ్యాత్మికంగా జరుపుకునే మంత్ ఈ ధనుర్మాసం అన్నమాట. ఈ మాసాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా బాగా విశ్లేషించి ఈ వృషభ రాశి వారికి ఎలా ఉందో మనం చూద్దామండి. ఫస్ట్ వృషభ రాశి వారికి మనం చూసుకుంటే కృతికా నక్షత్రము 2, 3, 4 పాదాలు, తర్వాత రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు మొత్తం కలిపి మనకి వృషభ రాశి అని చెప్తారనమాట. అయితే ఈ రాశిలో పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ఈ, ఊ, ఏ, ఓ, వా, వి, వు, వే, ఓ అన్న ఈ లెటర్స్ అన్నీ కూడా వృషభ రాశి కింద ఉంటాయండి. తర్వాత వీళ్ళకి మనకి గ్రహం యొక్క స్థితి చూస్తే ఎక్కువగా ఓన్లీ 2 ప్లానెట్స్ మాత్రం చేంజ్ అయినాడు. అది కూడాను సూర్యుడు ధనుసు రాశిలోకి 15న, తర్వాత వచ్చేటప్పటికి మనకి శుక్రుడు మకర రాశిలో 2న డిసెంబర్ 2న మూవ్మెంట్స్ ఉన్నాయండి. మిగతా 2 ప్లానెట్స్ వచ్చేటప్పటికి కుజస్తంభం అనేది కుజుడు కర్కాటక రాశిలోనే ఉన్నారు. తర్వాత బుధుడు వచ్చేటప్పటికి మనకి వృశ్చిక రాశిలోనే అదే స్థానంలో ఉండటం వల్ల బట్ ఈ 4 గ్రహాల యొక్క స్థితిని వాటిని అనుసరించి కనుక మనం చూసుకుంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం మనకి సూక్ష్మ గోచారం, లఘు గోచారం అన్న కాన్సెప్ట్ ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి ఒక 4 విషయాల్లో ఫస్ట్ 15 days 3 విషయాలు చాలా పాజిటివ్గా ఉంటాయి, ఒక విషయంలో ఛాలెంజింగ్గా ఉంటుంది. ఫస్ట్ ఏ విషయంలో పాజిటివ్గా ఉంటే వీళ్ళకి యాత్రలు చేస్తారండి. చక్కగా ఈ పుణ్య మాసాలు కాబట్టి ఈ టైంలో యాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ధనలాభం ఉంది, చక్కగా ఏ పని చేసినా ధనం వస్తుంది, సంపదలు వస్తాయి, ఐశ్వర్య లక్ష్మి అంతా ఉంది. ఒకే ఒక విషయం వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే వీళ్ళ మీద ఎవరో కొంచెం కోపంగా శత్రుత్వం బట్టి పగబట్టినట్టు ఉంటారు. ఇది మీరు కొంచెం గమనించుకోవాలి. అయితే 15th తర్వాత 30th నుంచి కనుక చూసుకుంటే వీళ్ళకి 2 విషయాల్లో బాగుంది, 2 విషయాలు ఛాలెంజింగ్గా ఉంది. ఫస్ట్ ఏ విషయంలో పాజిటివ్గా ఉందంటే వీళ్ళకి ధనం అయితే ఎలాంటి లోటు ఉండదు, బాగుంటుంది. తర్వాత స్త్రీల నుంచి కానీ మంచి సపోర్ట్ వచ్చేస్తుంది. అది ఏ విషయంలో ప్రాబ్లంగా ఉంటుందంటే హెల్త్, ఫిజికల్గా కొంచెం హెల్త్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత వీళ్ళకి విరోధం, వీళ్ళు చుట్టూ ఉండి ఎవరో ఒకళ్ళని ఇబ్బంది పెట్టి విరోధంగా శత్రుత్వాన్ని పూనుకునే వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారని చెప్పుకోవాలి. ఇది మనకి 15th తర్వాత వస్తుంది అనమాట. మనకి ప్లానెట్ ప్రకారం కనుక చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి అంత అనుకూలంగా అయితే లేరు, కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించుకోవాలి. ఏ విషయంలో ఇబ్బంది అంటే అధికారులతోటి, ప్రొఫెషన్ రిలేటెడ్, వాళ్ళకున్న పవర్ రిలేటెడ్ విషయాల్లో కేర్ఫుల్గా ఉండాలి. వీళ్ళకి 8th హౌస్లోను 2nd హౌస్లో ఉండగానే 8th హౌస్ రిలేటెడ్ విషయాల్లో వీళ్ళకి వీళ్ళ చుట్టూ మంచిగా ఉండి చెడు పనులు చేసేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. శత్రువులతో వైరం ఉంటుంది, ప్రయాణాలు కనుక చేసే ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి, చెడు వార్తలు ఎన్నే అవకాశం ఎక్కువగా ఉంది. 8th హౌస్ అంత ఇది పాపస్థానం అంటారు అనమాట. వ్యాధులు కానీ తర్వాత అధికారులతో ఎక్కువగా గొడవలు పడే అవకాశం ఎక్కువగా అనిపిస్తుంది. అది వీళ్ళకి 2nd హౌస్లో కూడా ఉండటం వల్ల దుర్మార్గులతోటి, దుష్టులతోటి సమాసం ఉండి వాళ్ళతో మోసగించబడి అనవసరంగా మీరు వాళ్ళని తిట్టి దుర్భాషలు ఆడే సిచ్యువేషన్లు అయితే ఎక్కువగా వచ్చేస్తాయి. తర్వాత ఈ టైంలో మిత్రులతోనూ గొడవ అవుతుంది, బంధువులతో గొడవ అవుతుంది, ఇతరులతో మోసగించే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ధనం చాలా టఫ్గా ఉంటుంది వాళ్ళ చేతికి రాకుండా. అంటే వాళ్ళదే ధనం కానీ దానికి సరైన సమయానికి అందుబాటులో లేకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే కుజుడు వీళ్ళకి బాగా యోగ్యతను ఇస్తున్నాడు. సూర్యుడు కొంచెం ఇబ్బంది పెట్టినా కానీ కుజుడు వీళ్ళకి చాలా ఫుల్ సపోర్ట్ ఇచ్చేసి చాలా చక్కగా ఉంటున్నాం. ఏ విషయంలో కుజుడు బాగుంటుందంటే 3rd హౌస్ 6th హౌస్. ఫైనల్కి ఏమవుతుందంటే వీళ్ళకి ఎంత వీళ్ళని వేరే వాళ్ళు ఇబ్బంది పెట్టినా పై చేయి వీళ్ళదే అవుతుంది. ఏమవుతుందంటే ఏ విషయంలో కోరుకున్న అన్ని పనులు అవుతాయి, ధనం బాగుంటుంది, వస్త్రలాభం ఉంటుంది, అధికారులతో అధికార వృద్ధి అవుతుంది, పేరు ప్రఖ్యాతులు ఉంటాయి, బంగారు వస్తువులు కొనే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి వీళ్ళు ఇప్పటిదాకా గోల్డ్ కొనాలని ఎవరైనా కనుక ప్లానింగ్ ఉంటే ఈ టైంలో ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని చేస్తే బంగారం ఖచ్చితంగా కొనేస్తారు. వృషభ రాశి ఆ ప్లాన్ పెట్టుకుంటే డబ్బులు వచ్చేస్తారండి. వాళ్ళ దగ్గర కొనాలని ఆలోచన లేకపోతే ఇంకా దేవుడు కూడా ఏం చేయాలి. బట్ వీళ్ళు కనుక నిజంగా కొనుక్కోవాలంటే కొనేస్తారండి. తర్వాత 6వ ఇంట్లో ఉండటం వల్ల ధనధాన్య వృద్ధి, కీర్తి, శత్రువులపై వాళ్ళు ఎంత శత్రుత్వంగా వీళ్ళే పాపం మంచిగా వాళ్ళని దగ్గరికి తీసుకొని ఆ వివాదం లేకుండా ఫైనల్గా చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. అనుకున్న పనులను అనుకూలంగా పూర్తి చేస్తారు. అయితే వీళ్ళకి ప్రొఫెషన్లో కొంచెం
ఎక్కువగా తిరిగే ఉద్యోగము, తర్వాత కొన్ని సెట్ బ్యాక్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కుజుని వల్ల అని చెప్పుకోవాలి. ఓకే. వీళ్ళకి శుక్రుడు వీళ్ళకి ఇంకా అద్భుతాన్ని చాలా ఇంకా యోగ్యతని ఇస్తాడు. ఏ విధంగా అంటే 9th హౌస్లో 3rd హౌస్లో 9th హౌస్కి సంబంధించి స్త్రీల సౌఖ్యము, సంతోషము, తర్వాత వీళ్ళకి ఏదైనా బంగారు వస్తువులు వీళ్ళకి ఏమో బంగారం తగ్గొచ్చేస్తున్నాయి, అయితే ఖచ్చితంగా వీళ్ళు బంగారం కొనేస్తారు. వీళ్ళు ఇక్కడ స్త్రీతో చక్కగా మాట్లాడటం, పుత్రులతోటి సౌఖ్యం బాగా ఉంటారండి. తృతీయ స్థానంలో ఉండటం వల్ల శుక్రుడు 50-50 ఇచ్చినా కానీ బట్ ఓవరాల్గా పలుకుబడికి పెరగటం, గౌరవంగా రావటం, మాటల మీద ఎవరైనా చెబితే వినటం, తర్వాత మిత్రలాభము, తర్వాత అన్ని విషయాలు చాలా బాగుంటుంది. డెసిషన్స్ తీసుకునే ముందు కెరీర్ రిలేటెడ్ కొంచెం ఆలోచించి డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది. ఈ విషయం తప్ప మిగతా అన్ని విషయాలు చాలా బాగుందని మనం చెప్పుకోవాలన్నమాట. మనకి అంగగోచారం ప్రకారం చూసుకుంటే కృతికా వాళ్ళకి, రోహిణి మృగశిర నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే కృతికా వాళ్ళకి 2 విషయాల్లో చాలా బాగుంటుంది. ఒకటి వీళ్ళకి చక్కగా షాపింగ్ చేసి ఏదైనా జ్యువెలరీ కానివ్వండి, బట్టలు కానీ కొనుక్కునే అవకాశం ఖచ్చితంగా ఉంది. తర్వాత వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కృతికా నక్షత్రం వాళ్ళకి చాలా కేర్ఫుల్గా ఇప్పటిదాకా ఏదైనా కనుక ఉద్యోగానికి సంబంధించిన ప్రయత్నాలు, లేదంటే రాజకీయ నాయకులు అయితే ఇంకా హైయర్ ప్రమోషన్స్ అవన్నీ అవకాశం వచ్చేది ఖచ్చితంగా ఉంది కాబట్టి యూటిలైజ్ చేసుకోవాలి. తర్వాత వీళ్ళకి 2 విషయాలకు కేర్ఫుల్గా ఉండాలి. మీ ప్రమేయం లేకుండా మీ చుట్టూ గొడవలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత ఫైనాన్షియల్గా కూడా ప్రాబ్లం ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. రోహిణి నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే వీళ్ళకి ఈ మంత్ అంతా వస్త్రలాభము, రాజ్యలాభము చక్కగా ఉంది. గౌరవము, పలుకుబడి, వీళ్ళ మీద అథారిటీ చూపించే అవకాశం ఎక్కువగా ఉంది. 2 విషయాల్లో కేర్ఫుల్గా ఉండాలి. అది గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. మృగశిర వాళ్ళు కనుక చూసుకుంటే డిసెంబర్ 1st వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటాయి. తర్వాత మాత్రం హెల్త్ కాంప్లికేషన్స్ ఏముంటూ ఆ తర్వాత వీళ్ళకి వస్త్రలాభం తీసుకుంటారు, రాజ్యలాభం కనిపిస్తుంది. సరైన టయానికి మనీ అందక కొంచెం ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ పడే అవకాశం ఎక్కువగా ఉంది. గొడవలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఈ ప్రకారం కనుక మనం చూసుకుంటే కృతికా నక్షత్రం వాళ్ళతో కంటే కూడా రోహిణి నక్షత్రం వాళ్ళకి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. వీళ్ళకి రాహు యొక్క ప్రభావం వీళ్ళ మీద ఎక్కువగా ఉండటం వల్ల దుర్గాదేవి గుడికి వెళ్ళినా కానీ, దుర్గా శతచండీ హోమం చేయించుకున్నా కానీ వీటి వల్ల బాగా ఉపయోగపడుతుంది. సూర్యుడి వల్ల గాయాలు కృతికా నక్షత్రం వాళ్ళకి, రోహిణి నక్షత్రం వాళ్ళకి కొంతమందికి, అందరికీ కాదు, కార్యనాశనం అయ్యి తర్వాత కార్యహాని, కార్యభంగం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళకి శనికి సంబంధించి కానీ కేతువుకి సంబంధించిన విషయాల్లో రెమెడీస్ లాగా తీసుకుంటే చాలా బాగుంటుంది. డెఫినెట్గా సార్. సో ఓవరాల్గా వీళ్ళకైతే చాలా బాగా కలిసి వచ్చే అంశాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ బంగారం కనుక కొనాలి అనుకుంటే వృషభ రాశి వారికి మాత్రం పుష్కలంగా ఈ మంత్లో అయితే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఖచ్చితంగా ఉన్నాయండి. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా సరే మా ఈ వీడియో చూసిన తర్వాత జాతకరీత్యా ఒకవేళ సురేష్ గారిని కనుక కలవాలి అనుకుంటే అది ఆర్థిక సమస్యలతో, వివాహ సమస్యతో, లేదు అంటే సంతాన సమస్యతో, ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నాము, జాతకరీత్యా ఏ రెమెడీ చేసుకుంటే మాకు కలిసి వచ్చే అంశాలు ఉంటాయని అడుగుతూ ఉంటుంటారు. సో జాతకం ఎప్పుడైతే మనం చూస్తూ ఉంటుంటామో ఖచ్చితంగా పాజిటివిటీ ఏదైతే ఉంటుందో దానికి తగ్గట్టుగానే రెమెడీస్ కూడా ఉంటూ ఉంటాయి. కొన్ని క్రతువులు నిర్వహించడం వల్ల తెలియకుండానే పాజిటివిటీ యాడ్ ఆన్ అయ్యి మన లైఫ్లో మార్పులు చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఎవరికైనా ఒకసారి సురేష్ గారిని కలిసి జాతకం చెప్పించుకోవాలి అనుకున్నా, లేదా ఒకసారి డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి సురేష్ గారి టీం మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ.